ఒక ఊర్లో ప్రతి రైతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వినడానికి కాస్త సినిమా కథలా అనిపించినా నిజానికి కేరళలోని ఎలెవంచెరి అనే చిన్న గ్రామంలో సుమారు 300 కుటుంబాలు కలిసి కూరగాయల సాగుతో సంవత్సరానికి 16 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళ సక్సెస్ వెనుక ఎలాంటి లాటరీ కానీ భారీ సబ్సిడీలు కానీ లేవండి. వీరి విజయానికి రహస్యం కలెక్టివ్ ఎఫర్ట్స్, రిస్క్ పంచుకోవడం, అదేవిధంగా మోడర్న్ ఫార్మింగ్ మెథడ్సే కారణం. సో ఏంటి ఈ ఊరు కథ? ఇవాటి వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నా పేరు అబులే సయ్యద్. యు వాచింగ్ బాస్వాలా. 1996లోనే ఈ ఊరి రైతులు VFPCK ఆధ్వర్యంలో ఒక స్వయం సహాయక రైతు సంఘాన్ని స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి ప్రతి స్టేజ్ లో పంటను వేయడం, నీరు పెట్టడం, ఎరువులు వేయడం, పెస్ట్ కంట్రోల్, కోత మార్కెట్లోకి పంపడం, ఇలా అన్ని కలిసిమెలిసి చేసుకునేవారు. అయితే వీరి మధ్య ఎవరు కూడా మధ్యవర్తులు లేరు. అప్పుల భారం అసలుకే లేదు. ఖర్చులు, లాభాలు, నష్టాలు ఇవన్నీ అందరూ సమానంగా పంచుకుంటారు. ఎలవంచెరిలో అడుగు పెడితే చుట్టూ పచ్చగా మెరుస్తున్న పంట పొలాలే కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు 30 ఎకరాల సాంప్రదాయ కూరగాయలు పండిస్తున్నారు. బూడిద గుమ్మడికాయలు, పొట్లకాయ, లాంగ్ బీన్స్, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, గుమ్మడికాయ ఇలాంటి ఎన్నో పంటలను పండిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు 5,000 టన్నుల కూరగాయలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఒక్క ఊరు ఇప్పుడు కేరళలోని అతిపెద్ద కూరగాయల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. కొంతమంది రైతులు తమ భూముల్లోనే సాగు చేస్తుంటే మరికొందరు వారి సొంత భూమి లేకపోయినా లీజు భూముల్లో పండిస్తున్నారు. ఇక్కడ ఈ రైతులు చేసిన అత్యంత గొప్ప పని ఏమిటంటే మధ్యవర్తులను కంప్లీట్ గా తీసేశారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి కొనుగోలుదారులు నేరుగా ఎలవంచెరికి వచ్చి వీరి పంటలను కొనుగోలు చేస్తున్నారు. అయితే మిగిలిపోయిన ఉత్పత్తిని మాత్రం VFPCK నెట్వర్క్ ద్వారా కేరళ అంతటా ఉన్న మార్కెట్లకు పంపుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో వ్యవసాయం చేస్తున్న వీరి ఫాములు ఇప్పుడు ఇతర ప్రాంతాల రైతులకు కూడా ఒక రకంగా శిక్షణ కేంద్రంలా మారిపోయాయి. ఎవరైనా వచ్చి వీరి పద్ధతులు నేర్చుకోవచ్చు. మార్కెట్లో ఎప్పుడైనా అమ్ముడు కాని పంట మిగిలితే దాని నష్టానికి కూడా అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఒకరికొకరు భారం తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వీరి విజయం వెనుక ఉన్న గోల్డ్ రూల్ చాలా సింపుల్ అండి. కంబైనింగ్ మోడర్న్ టెక్నాలజీ విత్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అంటే పాత పద్ధతుల్లో ఉన్న మంచి అంశాలను వదిలిపెట్టకుండా కొత్త టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. టెంపరరీ షెడ్లకు బదులుగా బలమైన స్థిరమైన పెవిలియన్స్ నిర్మించడం వల్ల లాంగ్ టర్మ్ లో ఖర్చులు కూడా చాలా తగ్గాయి. పంటకు నీటిని సమర్థంగా అందించేందుకు ఆర్గనైజ్డ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. రసాయనాలపై ఆధారపడకుండా ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ మెథడ్ ఫాలో అవుతున్నారు. ఇక భూమి పరీక్షలు చేసి ఆ మట్టి పరిస్థితులకు సరిపడే విత్తనాలని ఎంచుకోవడం వల్ల పంట నాణ్యత పెరిగి మార్కెట్లో ప్రీమియం ధరలు దక్కుతున్నాయి. ఇలా జీరో వేస్ట్ మాక్సిమం ప్రాఫిట్ అనే ఫార్ములా వీరు అమలు చేస్తున్నారు. ఇక్కడి రైతుల సగటు వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే అండి. యువత వ్యవసాయంలోకి రావడంతో ఉత్సాహం, శ్రమ రెండు విపరీతంగా పెరిగాయి. వీరి వ్యవసాయం కూడా లాభదాయకమైన వ్యాపారమే అని చూపించారు. ఎలవంచెరి రైతుల విజయగాథ మన దేశానికి కొన్ని గొప్ప పాఠాలు చెబుతోంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పోటీ పడకుండా అందరూ కలిసి ఒకటిగా పనిచేసినందుకు ఇంత పెద్ద విజయం సాధించారు. ఎవరైనా నష్టపోయినా దాన్ని అందరూ పంచుకోవడం వల్ల ఎవ్వరూ ఒంటరిగా బరువును మోయాల్సిన అవసరం అస్సలు రాలేదు. ఈ రిస్క్ పంచుకోవడమే ఎక్కువగా లాభాలకు కారణమైంది. ఇక ముఖ్యంగా యువత వ్యవసాయంలోకి రావడం వల్ల ఫామ్లకు కొత్త ఊపిరి వచ్చింది. యూత్ ప్లస్ అగ్రికల్చర్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ ఫ్యూచర్ అని వీళ్ళు నిరూపించారు. అలాగే ఎక్కువ పంట దిగుబడికి మాత్రమే కాకుండా పంట నాణ్యతపై కూడా దృష్టి పెట్టడం ద్వారా మార్కెట్లో మంచి ధరలు దక్కించుకున్నారు. సరైన విత్తనాలు, నేల పరీక్షలు చేయడం వల్ల నాణ్యమైన పంటలు పండించి వాటిని ప్రీమియం ధరలకు అమ్ముతున్నారు. భారతదేశంలో దాదాపు 52% మంది ఇంకా వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్నారండి. కానీ ఈ బాధాకరమైన విషయం ఏమిటంటే అంత ముఖ్యమైన రంగంలో పనిచేస్తున్న రైతుల ఆదాయం మాత్రం సంవత్సరానికి ఒకసారి తగ్గిపోతూనే ఉంది. భారత్లో వ్యవసాయం ఒక వ్యక్తితో నడిచే పని కాదండి. అది ఒక సామూహిక వ్యవహారం. రైతు సేద్యం చేస్తారు, ప్రభుత్వం అతనికి విద్యుత్, ధరల విషయంలో చట్టపరమైన సహకారం అందిస్తోంది. ప్రైవేట్ వ్యాపారులు పంటకు విలువను జోడిస్తారు, దాన్ని వినియోగదారుడి దగ్గరకు చేర్చే పాత్రను మార్కెట్ పోషిస్తోంది. అయితే ఈ వ్యవస్థలో కొందరి అసమర్థత కారణంగా దేశంలో అదనపు ఉత్పత్తి, ముఖ్యంగా వరి, గోధుమల విషయంలో ఎక్కువగా జరిగింది. 1950లో సుమారు 5 కోట్ల టన్నులుగా ఉన్న ఈ అదనపు ఉత్పత్తి ఇవాళ 50 కోట్ల టన్నులకు చేరింది. కానీ ఇప్పటికీ దేశంలో పంటల దిగుబడి రేటు మాత్రం తక్కువగానే ఉంది. ప్రపంచ సరాసరి దిగుబడితో పోలిస్తే ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా తర్వాత అత్యధిక శాతం వ్యవసాయ భూమి ఉన్న దేశం భారత్. దిగుబడిలో మాత్రం ఆ దేశం కన్నా 4 రెట్లు వెనుకబడి ఉంది. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే భారత్ తలుచుకుంటే తన వ్యవసాయ ఉత్పత్తిని రెండింతలు చేయగలదు. కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని సాధించాలంటే
ఇంకా 1-2 తరాలు పడుతోంది. భారతదేశంలో వ్యవసాయం అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఋతుపవనాలు, భూగర్భ జలాలు, నీటి యాజమాన్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. సేద్యానికి ఆరోగ్యకరమైన పోషకాలున్న నేల చాలా అవసరం అండి. అనేక జీవక్రియలు జరిగేందుకు అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన నేల ఉపరితలం భూసారాన్ని కాపాడి పోషక విలువలున్న పంటలను అందిస్తోంది. అయితే అనేక కారణాల వల్ల ఈ వ్యవసాయ రంగంలో ఈ చైన్ తెగిపోయింది. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. సో ఇలాంటి సమయాల్లో యలమంచిరి మోడల్ దేశానికి ఆశాకిరణంలా మారొచ్చు. ఇతర రాష్ట్రాలకే కాకుండా దేశానికి ఆదర్శం యలమంచిరి మోడల్. ఈ విధానంను పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే అక్కడి గ్రామాలు మళ్లీ జీవంతో నిండిపోతాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వ్యవసాయం అనేది కేవలం రైతు ఒక్కరే చేసే పని కాదండి. అది సమాజం మొత్తం కలిసి ముందుకు నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. రైతు పంట పండిస్తాడు, ప్రభుత్వం చట్టపరమైన రక్షణ ఇస్తుంది, మార్కెట్ సరైన విలువ ఇస్తుంది, వినియోగదారుడు ఆ పంటను కొనుగోలు చేస్తాడు. ఈ మొత్తం వ్యవస్థలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు అండ్ మన దేశం కూడా అభివృద్ధి వైపు అడుగేస్తోంది. దీంతో పాటు సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు అంటే మట్టిని కాపాడుతూ నీటిని ఆదా చేస్తూ భవిష్యత్తు తరాలకు లాభం చేకూర్చే వ్యవసాయం. మధ్యవర్తులు లేకుండా పంట నేరుగా మార్కెట్కి చేరడం అంటే రైతు పంట నేరుగా వినియోగదారునికి చేరితే లాభం పూర్తిగా రైతుకే వస్తుంది. లాభ నష్టాలను కలిసి పంచుకునే విధానం అంటే ఒక రైతు నష్టపోతే అది అందరి నష్టం, ఒక రైతు లాభపడితే అది అందరి లాభం. యువత వ్యవసాయంలోకి రావడం అంటే కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ వ్యవసాయంలోకి రావడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంబైనింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ విత్ మోడర్న్ టెక్నాలజీ అంటే పాత పద్ధతుల్లోని మంచితనాన్ని వదిలిపెట్టకుండా కొత్త టెక్నాలజీని కూడా వినియోగించడం. కానీ రైతు కష్టానికి సరైన విలువ ఇవ్వకపోతే అది కేవలం రైతు సమస్య కాదు, అది దేశ సమస్య. రైతును ఆదుకోవడం అంటే కేవలం సబ్సిడీ ఇవ్వడం కాదండి, ఆయన పంటకు సరైన మార్కెట్ ఇవ్వడం. అప్పుడే రైతాంగం బలపడుతుంది. రైతాంగం బలపడితే దేశం బలపడుతుంది. ఫార్మర్స్ ఫస్ట్ అనే మైండ్ సెట్ మనందరిలో డెవలప్ అవ్వాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఒంటరిగా పోరాడితే రైతు బలహీనుడు, కానీ అందరూ కలిసి కదిలితే రైతు ఒక మహాశక్తి. మరి యలమంచిరి మోడల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ పద్ధతిని పాటిస్తే రైతులకు మంచి రోజులు వస్తాయంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.